మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. మీరందరూ బాగున్నారని, వాక్యాల ద్వారా అనుదినము బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యు ఆల్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. వాక్యంలో మనము చూచినట్లయితే క్రీస్తునందు ఉన్నప్పుడే నూతన సృష్టి అనగా పాత జీవితము ఎలా ఉన్నా సరే ఆ రక్షకుని అంగీకరించి మరి పాపములు ఆయన రక్తములో కడగబడినప్పుడు పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంగీకరించే దేవుడు అలాగే పాత జీవితము నుంచి నిన్ను మరి క్రొత్త జీవితములోనికి అనగా దేవునిలోని ఉన్నప్పుడే నూతన సృష్టి అని వాక్యము సెలవిస్తుంది. అదే అధ్యాయంలో మనము చూచినప్పుడు 18-19 వచనములో మరి ఏదేను తోటలో ఆదాము అవ్వలు తండ్రితో సహవాసాన్ని కోల్పోయి ఉన్నారు. పాపము చేసి తండ్రితో సహవాసము కోల్పోయినప్పుడు ఆ సహవాసాన్ని తిరిగి స్థిరపరచడానికి మరలా మానవుని దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారే మానవుడిగా దిగి వచ్చి ఉన్నాడు. అలాగనే పాపములో ఉన్న మానవుని మరి అపరాధములు వారి మీద మోపక ఆయనే మన పాపభారాన్ని శాపభారాన్ని మన అపరాధములన్నీ ఆయన మీద మోసుకొని కలువరి సిలువలో మరణించి మరి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఉన్నాడు. మన అపరాధముల కొరకు ఆయన మరణించి ఉన్నాడు. కాబట్టి మరి పాత జీవితంలో పాపపు జీవితంలో ఉన్న మనను ఆయన నూతన జీవితంలోనికి నడిపించి ఉన్నారు. అందుకే ఆయన పిల్లలమై మనం ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే మనము ఆయన పిల్లలమై ఉన్నాము అనగా మరి ఆయన రక్తములో కడగబడిన వారము కాబట్టి ఆయన పిల్లలమని వాక్యం సెలవిస్తుంది. మరి 15వ వచనంలో 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనము చూసినప్పుడు మరి ఇంకా జీవించు వారు మీ కొరకు కాకుండా మన కొరకు మృతి పొందిన యేసు నిమిత్తమే లేదా యేసు కొరకే మనము జీవించాలని వాక్యం సెలవిస్తుంది. మరి ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గతించిపోయాయి. మరి మన జీవితం ఎలా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం నుంచైనా దేవుని కొరకు జీవించే వారముగా మనం ఉండాలి. అంటే పాత జీవితంలో ఏమి చేసినప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ సమస్తమును విడిచి ఆయనలో ఉన్నప్పుడే నూతన సృష్టి లేదా ఆయన రక్తంలో మన పాపములు కడగబడినప్పుడే నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇంకను ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా రక్షణ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునికి అంగీకరించి పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. అలాగునే మరి జీవించు వారు ఆయన కొరకే జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన కొరకే జీవించే వారముగా ఉండాలని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, క్రీస్తునందు ఉన్నవాడే నూతన సృష్టి అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు. పాత జీవితం ఎలా ఉన్నప్పటికీ తండ్రి పశ్చాత్తాప హృదయంతో మీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి నూతన పరిచే దేవుడిగా మీరు ఉన్నారు. మా పాప భారముని మా శాప భారమును మీరు మోసి దేవా మేము చేసిన అపరాధములు మా మీద మోపక మీ మీదనే తండ్రి మోసుకొని మా కొరకు మరణించి తండ్రి పాపములో ఉన్న మమ్మును ఒక నూతన సృష్టిగా మలచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయమును మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.